జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము మరియు నాకు జరిగిన అనుభవాలు, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మనము మన ఓం దత్త ఛానల్లో 131 ఎపిసోడ్ వైజ్గా చేసుకున్న వీడియోలు కంప్లీట్ అయినాయండి. ఇది 132వ ఎపిసోడ్. అయితే మనము చాలా విషయాలు, పెద్ద పెద్ద విషయాలు వస్తున్నాయండి. దాన్ని నేను చెప్పుతూ వెళ్తూ ఉంటే అవి స్కిప్ అవుతున్నవేమో, అంటే చేరడం లేదేమో అని నాకు కొద్దిగా డౌట్ వచ్చిందండి. కాబట్టి నేనేమనుకుంటానంటే, మనం ఓన్లీ ఒక మంగళవారం రోజు మాత్రమే శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని ఎపిసోడ్స్ పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఓన్లీ మంగళవారం రోజు మాత్రమే ఈ ఎపిసోడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతున్నది. ఓకే, అలా ప్లస్ ఇంకోటి, గురువారం రోజు శ్రీ గురుదత్త ప్రభుల గురించి మనము శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణచరితామృతం కానీ, గురుచరితామృతం కానీ, ఇంకా ఏ సద్గ్రంథ పారాయణం చేయాలన్నా అది లైవ్లో గురువారం రోజు తండ్రి దయతో మనము లైవ్ పెట్టుకొని అది పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇక మిగతా రోజుల్లో రెగ్యులర్గా మనము తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో, వారిచ్చిన ఇంట్యూషన్లో భాగంగా, వారిచ్చిన టెలిపతి ద్వారా నాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే, ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయవలసిందే. అది పెద్ద వీడియోస్ కాకుండా చిన్న చిన్నగా కొంత మ్యాటర్ అంటే అర్థమయ్యేలాగా చేస్తూ, నేను శ్రీ గురుదత్త ప్రభుల యొక్క వారు తెలిపిన మెయిన్ జ్ఞానమైన దత్తయోగ సాధనకు ఒక 5,000 మందిని తీసుకురావాలని శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞ, వారిచ్చిన ఆశీర్వాదం అండి. జయ గురుదేవ దత్త. అందుకే నా ప్రయత్నం అంతా అండి. కాబట్టి మంగళవారం ఏమో శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము, ప్రారంభ కర్మల గురించి, కష్టాలు ఎలా దూరం చేసుకోవాలనే గురించి శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించిన విషయము మనం పోస్ట్ చేసుకుందాం. సృష్టి రహస్యం గురించి ఇంకే విషయాలన్నా కానీ తెలియని విషయాలు పోస్ట్ చేసుకుందాం ఎపిసోడ్ వైజ్గా. 131 ఎపిసోడ్ అయిపోయింది, ఇది 132 ఎపిసోడ్. గురువారం రోజు పారాయణాలు, మనం చేసుకున్న పారాయణం లైవ్గా పెట్టడం జరుగుతుంది ఇక ముందు కూడా. అలాగే పరబ్రహ్మ జ్ఞానం కానీ, జ్ఞానం గురించి కానీ, ఇంకే విషయాలు మీకు స్పెషల్గా చెప్పాలనుకునే విషయాలు ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుందండి, చిన్న చిన్న వీడియోలాగా. ఇది గుర్తుంచుకొని మన ఓం దత్త ఛానల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని మీ బంధువులకు కూడా షేర్ చేయండి. గ్రంథాలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పిన, అది ఇవ్వలేని వారు ఫస్ట్ ఈ వీడియోలు చూడమని చెప్పండి. ఎందుకంటే చాలా విషయాలు చెప్తున్నామండి. ఇంకా రాను మనకు మంచి మంచి విషయాలే వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే నేను చెప్తున్నా, తండ్రి దయతో మాత్రమే. ఇంకొక విషయం అండి, అది వాయిస్ వస్తలేదు అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా, మీకు అర్థమయ్యేలాగా ఉండేందుకు. జయ గురుదేవదత్త. మన వీడియోకి వెళ్దామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ దత్త గురుచరిత్ర అంటే ఒకరిద్దరు మహానీయులతో ఆగేది కాదు. అనంతంగా అఖండంగా సాగే శ్రీ దత్త దివ్య చరిత్ర అనే మహాగ్రంథంలో ప్రపంచంలో అన్ని కాలాల్లోనూ దిగివచ్చే మహానీయుడి జీవితం ఒక అధ్యాయం వంటిది అనే సమన్వయత్వానికి అవగాహన కలగసాగింది. ఆత్మ అనేది రోజు విచ్చుకుంటూ వికసించే ముగ్గ వంటిది అనుకుంటే, ఒక మహాత్ముడి చరిత్ర చదవగానే ఒక రేకు విచ్చుకుంటున్న ఆత్మ వికాస అనుభూతి కలుగుతూ ఉండేది ప్రతి మనిషికి. అది గుర్తించాలి. ఈ వికాస పరిణామక్రియ సద్గురు సాన్నిధ్య ప్రభావం వలన నిరంతరం జన్మలుగా జరుగుతూ సద్గురు వంతటి పరిపూర్ణులం మనం అయ్యేదాకా కొనసాగుతూ ఉంటుంది. ఇట్టి వికాస బలమే ఈ గ్రంథము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురువుగా మనం కీర్తించుకుంటున్న పూర్ణ పరమాత్మ అయిన యోగనాథుడైన శ్రీ గురుదత్తాత్రేయ ప్రభుని యొక్క పరిపూర్ణ అవతారము, పూర్ణ పరబ్రహ్మ అవతారము. అయితే కొందరు భక్తులు
తమ కష్టములను కోరికలను తీర్చమని తండ్రిని మొక్కుకుంటున్నారు. అవి తీరాక మొక్కులు చెల్లిస్తూ ఆయనకు ఒక గ్రామదేవతగానో ఒక ఇష్టదేవతగానో వినియోగించుకుంటున్నారు. కొందరు చరిత్ర పారాయణాలు, సత్సంగములు, భజనలు, అభిషేకములు, హారతులతో ఆరాధిస్తున్నారు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులను. కొంత పుణ్యమును సంపాదించుకుంటూ దానితో కష్టాలు కోరికలు తీర్చుకుంటూ శ్రీ గురుదత్త ప్రభులను కేవలం ఇష్టదైవంగా వినియోగించుకుంటూ తృప్తి పడుతున్నారు. శ్రీ గురుదత్త ప్రభులు త్రిమూర్తి స్వరూపము, సకల దేవత స్వరూపము, పూర్ణపరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వము కనుక కోరికలు కూడా తీరుతున్నాయి. అలా తీరుస్తానని ఆయన అన్నారు కూడా. ఎందుకంటే ఎప్పటికైనా ఆ కోరికలు తీరిన తర్వాతైనా ఏది తాను ఇవ్వడానికి సమర్థ సద్గురుగా వచ్చాడో అది కోరుకుంటారని ఆశతో సద్గురుగా ఏమైతే ఇవ్వాలని అనుకుంటున్నాడో అది కోరుకుంటారేమో ఈ భక్తులు అనే ఆశతో ప్రేమతో వారి లౌకికమైన కోరికలను తీరుస్తూ ఎదురు చూస్తూ ఉంటానని చెప్పారు శ్రీ గురుదత్త ప్రభులు. ఆయన ఇవ్వగలిగిన వాటిల్లోకెల్లా అత్యున్నతమైనది, శాశ్వత ఆనందమునిచ్చేది, ఇంకేమీ కోరక్కర్లేని స్థితినిచ్చేది అయిన జ్ఞానము, యోగము, జీవన్ముక్తి. అంటే ఆయన 100కి 100 మార్కులిచ్చి ప్రథమ శ్రేణిలో మనలను ఉత్తీర్ణులను చేయాలని చూస్తుంటే మాకు 35 మార్కులు చాలని తృప్తి పడుతున్నాము అన్నమాట. అది కోరికలు సరిపోతాయి అని అర్థంలో వచ్చేలాగా ఈ విషయం ఉందండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు యోగ విద్యను, అదే బ్రహ్మ విద్యను అభ్యాసించేందుకు శ్రీ దత్త మహా విశ్వవిద్యాలయం ఒకదాన్ని స్థాపించి అందులో భక్తులందరి వరకు అందరికీ ప్రవేశం కల్పించారు. ఇందులో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, బ్రహ్మజ్ఞాన విద్యాలయంల వరకు అన్నీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందులో 1వ తరగతి నుండి బ్రహ్మజ్ఞానము, పరమానంద పదము వరకు ఒకే చోట లభ్యమయ్యేటట్టు చేశారు. ఇందులో చదువుకునేందుకు భక్తి శ్రద్ధలతో కూడిన జిజ్ఞాస అనే ఫీజు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఈ దత్త మహా విశ్వవిద్యాలయంలో ప్రపంచంలోని అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయములకు, సాధన మార్గములకు సంబంధించిన మహాత్ములందరూ బోధకులుగా ఉంటారు. వీరందరూ కలిసి విశ్వజననీయము, సర్వజననీయమైన ఒకే ఒక దత్తయోగ విద్యను అందిస్తారు. ఇందులో చేరిన వారు చివరి వరకు చదివేందుకు కానీ లేదా ఏ స్థాయిలోనన్నా మానివేసేందుకు కానీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ క్రితం జన్మలో ఏ తరగతిలో మానివేశారో మరో జన్మలో మరలా నిక్కచ్చిగా అదే తరగతిలో తీసుకొని వెళ్ళి చేర్పించేందుకు కర్మదేవతలు కఠినంగా, అదృశ్యంగా పనిచేస్తూ ఉంటారనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ఒకసారి నమస్కారం చేసిన శ్రీ గురుదత్త ప్రభులను ఈ దత్త మహావిద్యాలయంలో చేరడం జరిగితే వాడు పూర్తిగా చదవకుండా పారిపోయినా ఆయన పట్టుకొచ్చి మరలా ప్రతి జన్మలోనూ అదే తరగతిలో పడేస్తాడు. ఇది శ్రీ గురుదత్త ప్రభుల విషయంలో. ఎలా అంటే చక్ర సాధన చేసేవారు ఒక చక్రం యాక్టివేట్ అయింది, 2వ చక్రం యాక్టివేట్ అయింది, 3వ చక్రం యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనము ఒకవేళ వారి జన్మ ఆగిపోతే మరో జన్మలో అదే చక్రం నుండి యాక్టివేషన్ జరుగుతుందని కూడా కొందరు పెద్దలు చెప్పడం జరిగింది. అందుకు ఇది ఒక సింపుల్ విషయం మనకు అర్థమయ్యేలాగా ఆ తండ్రి చెప్పడం జరుగుతున్నది. ఎప్పటిదాకా అంటే వాడు ఆయనంతా శ్రీ గురుదత్త ప్రభులంతా పరిపూర్ణ అయ్యేదాకా ఆయన వారికి శిక్షణ ఇస్తూనే ఉంటారు. ఆయన ఎంత కరుణామయుడో శిక్షణ ఇచ్చేటప్పుడు అంత కఠినంగా ఉంటాడు. అందుకని మనం ఇష్టపూర్వకంగా ఆయన విశ్వవిద్యాలయంలో చివరి వరకు చదివి ఉత్తీర్ణులవ్వటం మంచిది. కాబట్టి భక్తి సాధనలన్నింటినీ జ్ఞానంతో జోడించి
యోగంగా మలుచుకోండి. యోగంగా మలుచుకోండి అనేది శ్రీ గురుదత్త ప్రభుల సందేశం. ఇదే దత్తయోగం. యోగమునకు అధిష్టాన దైవం గురువు కూడా శ్రీ గురుదత్తాత్రేయుడే. శ్రీ గురుదత్త ప్రభులు మాత్రమే పూర్ణ పరబ్రహ్మ స్వరూపము, పూర్ణ గురు స్వరూపము, యోగనాథుడు. మరియు ఆ యోగం ఎలా అందుకోవచ్చో మనం ముందు తెలుసుకుందాం. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది, వినండి. ఫస్ట్, ఒకటి, ఈ కాలంలో భక్తి అనేది ఒక దైవానికి లేదా ఒక గురువుకి, ఏదో ఒక సాధన మార్గానికి లేదా ఏదో ఒక మతానికి పరిమితమై ఏదో ఒక ముద్ర వేయబడిన భక్తిగా మారిపోయింది. అంటే బ్రాండెడ్ భక్తిగా మారిపోయింది. భక్తి ప్రచారకులు ఆ ఒక్క మార్గానికి బ్రాండ్ అంబాసిడర్గా లేదా బ్రాండ్ ప్రమోటర్స్గా మారిపోయారు. వీరు భక్తులమనే అనుకోవచ్చు, కానీ దైవం ఒక్కడే అన్న సత్యానుభూతి ఉన్న జ్ఞానులు కానీ యోగులు కానీ కారని ఖచ్చితంగా చెప్పవచ్చు. వీరి వలన భక్తుల మధ్య పోటీతత్వం, వర్గతత్వం, ముఠాతత్వం, భేదాభిప్రాయాలు పెరిగి అనైక్యతకు దారితీస్తుంది. వీటన్నిటికీ కారణం పరబ్రహ్మతత్వం, ఆయన మహాసంకల్పం, సృష్టి ఏర్పడిన విధానం, భగవతత్వం, గురుతత్వం, జీవుల తత్వం, సృష్టి ధర్మం, వీటికి సంబంధించిన అత్యంత ప్రధానము, ప్రాథమికము, మౌలికమైన పరిజ్ఞానం లేకుండా కలియుగంలో కలి ప్రభావంతో మధ్యలో తెచ్చిపెట్టుకున్న అసమగ్రమైన భక్తి భావజాలంతో భక్తి ప్రచారం ఉధృతంగా జరుగుతూ ఉండటం. అందుకని శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఎంతో ఇష్టంగా, వారు ఎందరో యోగులు, పుణ్యపురుషులు, సిద్ధులు, బాబాలు, ఋషులు, సప్త ఋషులు అన్నారు, ఇంకంతకన్నా పెద్దవారు ఎవరైనా కానీ లక్షల సంవత్సరాల నుండి వారు తపస్సు చేసుకొని వారిని రిక్వెస్ట్ చేసినందుకే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు పిఠాపురంలో జన్మించడం జరిగింది, మనల్ని ఉద్ధరించే కొరకు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం, రెండో విషయం, ఆదిలో ఒక్కగానున్న పరబ్రహ్మతత్వంలో నేను అనేకమౌదునుగాక అనే మహాసంకల్పం కలిగి అందులో నిర్దేశించిన విధంగా సృష్టి స్థితి లయములు త్రిమూర్తులు నిర్వహిస్తున్నారు కనుక ఆ మహాసంకల్పమే సర్వోన్నత గురుతత్వం అనే తత్వరహస్యము తెలుపబడింది. ఆయనే శ్రీ గురుదత్త ప్రభులు. సర్వజీవులకు జ్ఞానము, యోగము, జీవన్ముక్తి ప్రసాదించేందుకు ఆ మహాసంకల్ప రూప పరబ్రహ్మమును భూమిపై సాకారంగా జన్మింపజేయాలనే లోక కళ్యాణ సంకల్పంతో అత్రి మహర్షి, అనసూయాదేవి సుదీర్ఘమైన తపస్సు చేసి సాధించారు. అలా వారి ద్వారా సర్వమానవాళికి పూర్ణ పరబ్రహ్మతత్వము దత్తమై త్రిముఖ షడ్భుజ రూపంతో శ్రీ గురుదత్తాత్రేయుడై అవతరించాడు. 4. ఆ సమయంలో దత్తావతారణకు ఖగోళంలోని గ్రహములన్నీ అనుకూలమైన స్థానంలోనికి చేరిన విధం అద్భుతంగా వివరించడం జరిగింది. అంతేకాదు వేదము పరబ్రహ్మమునకు ఇచ్చిన నిర్వచనలన్నీ ఈ త్రిముఖ షడ్భుజ దత్తాత్రేయ రూపంలో మాత్రమే ఎలా సమన్వయింపబడుతున్నాయో వివరించి వేదోక్త బ్రహ్మము దత్తాత్రేయుడే అని నిరూపించడమైనది. ఈ విషయంలో దత్తకృపతో అనేక గ్రంథం నుండి మనము తెలుసుకోవచ్చు. ఇది అపూర్వమైన విషయము, చాలా నిగూఢమైన రహస్యము. 5. విశ్వమందలి సమస్త గురు స్వరూపములలో ఉన్నది ఒకే గురుతత్వము. అలాగే సమస్త దేవతారూపంలో ఉన్నది ఒకే దైవతత్వము. ఆ గురుతత్వము ఆ దైవతత్వంలా సమ్మిళిత రూపమే శ్రీ గురుదత్త ప్రభుల స్వామి కనుక ఆయనను గురుదేవదత్త అనే నామం సార్థకమైనది. దేశకాలమాన పరిస్థితులను అనుసరించి వాటికి ఆవశ్యకము అనుకూలమైన రూపములను
ధరించి విశ్వధర్మ పరిరక్షణ చేస్తుంటారు కనుక ఆ గురు రూపములన్నిటికీ సమన్వయ భావంతో అదంతా శ్రీ గురుదేవదత్త వైభవంగా చెప్పడం జరిగింది. అంటే ఇలా అందరి మహనీయుల ద్వారా విశ్వగురుడైన శ్రీ గురుదత్త ప్రభులు వారి యొక్క అవతార కార్యం నిర్వహిస్తుంటారు అని తెలియజేయడమైనది. ఆ మహనీయులు వస్తూ ఉంటారు, వారినే అవతారము, అంశావతారాలు అని అంటారు. 6. శ్రీ గురుదత్త ప్రభులు అన్యులెవరు లేరు. శ్రీ గురుదత్త ప్రభులకు అన్యులెవరు లేరు, తనతో భిన్నమైన వారు లేరు, తాను కానిది ఏదీ లేదు. అందుకని అనన్యత్వం, అభిన్నత్వం, అఖండత్వం దత్తతత్వంలోని ప్రధాన అంశంలో యోగం ఒకటే ఉంటుంది, అదే దత్తయోగం. అనేక యోగములుండవు. మనం పుట్టక ముందు నుండి విశ్వంలో సహజంగా ఉండేదే యోగం. అండపిండ బ్రహ్మాండములతో అనేకత్వంతో బాహ్యంగా దర్శనమిచ్చే ఈ విశ్వమునంతటినీ ఒకే పరబ్రహ్మ చైతన్యం ఏకీకృత భావంతో ఒకే విశ్వంగా కలిపి ఉంచుతూ స్థితి కల్పించుచున్నది అనేది అనుభూతితో గుర్తించడమే యోగము. అదే దత్తయోగము, అదే ధ్యానము. అనేక చిత్తవృత్తులతో శరీరంలో చిక్కుపడి ఉన్న చైతన్యము వికాసం చెంది ఆ పరిమితిని ఛేదించుకొని విడుదలై విశ్వ చైతన్యంతో తదాత్మ్యం చెందుతుంది. అప్పుడు లోపల వెలుపల అనే భేదం లేని సర్వవ్యాపక పరబ్రహ్మ చైతన్యంగా తానున్నానని, తానే అందరిలోనూ అన్నిటిలోనూ విశ్వమంతటా ఉన్నానని, తన నుండే అఖండ విశ్వంగా ఉన్నానని, తాను అన్యంగా ఏది లేదనే విశ్వ చైతన్యానుభూతి కలుగుతుంది. ఇది దత్తయోగ సాధన ధ్యానము చేసేవారికి కలుగుతుంది. ఇదే యోగ దర్శనము, ఇదే ఆత్మదర్శనము, ఇదే యోగ సిద్ధి, ఇదే దత్తయోగము, ఇదే విశ్వయోగము. దీనినే యోగా ఆఫ్ సింథసిస్ అని దత్తాత్రేయ స్వామి అవతార గురించిన వివరాలు ఉంటాయి. అర్థానికి వారి అవతారానికి అర్థం ఇదే. ఇదే ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం, ఇదే పరబ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ సాక్షాత్కారము. దీనే అమృత ఫలమే సచ్చిదానందము, పరబ్రహ్మానందము, పరమానందము. ఈ స్థితిలో జీవించడమే జీవన్ముక్తి. ఇది దత్తతత్వ రహస్య ప్రకాశము, దత్తయోగము వివరించబడింది. 7. తర్వాత దత్తయోగ సాధన సామగ్రి, సాధన మార్గము అందించబడింది. సద్గురుల యొక్క సచ్చరిత్రముల పఠనమును పారాయణములుగా మలుచుకోవాలి. దానివలన సద్గురు స్మరణము, సద్గురు సాన్నిధ్యము నిరంతరం లభిస్తుంది. దాని ప్రభావం వలన సద్గురు యొక్క మహాయోగశక్తి ధారలు మనలో ప్రవేశిస్తాయి. అప్పుడు జగత్తంతా బ్రహ్మమయమని, దేనిని నిరాకరించిన బ్రహ్మమును నిరాకరించినట్లవుతుందనే ఆ నిరాకారణమస్తు అనే వేద సందేశం క్రమక్రమంగా ఆచరణ సాధ్యమవుతుంది. ఈ యోగమును అందరికీ ప్రసాదించేందుకు శ్రీ గురుదత్త ప్రభులు ఏరి కోరి శిక్షణనిచ్చి శ్రీ గురుదత్త ప్రభులు మనకు వరంగా ప్రసాదించారు. కనుక మీరు వినేవారికి, నేను చెప్పేవారికి, మనల్ని వారు మనకు వరంగా ఈ దత్తయోగ సాధన గురించిన, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు మనకు వరంగా ప్రసాదించారు. కనుక ఆ సౌలభ్యం ఉపయోగించుకోవాలని చెప్పడం జరుగుతున్నది. మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా అదే చేయడం జరుగుతున్నది. 8. సమత్వము, సమన్వయమే యోగం. కాబట్టి సమన్వయ వైభవం అనే మకుటంతో 6 అధ్యాయములలో దత్తతత్వమును ఆధారంగా చేసుకొని సమన్వయ భావ సాధన ఎలా చేసుకోవాలో చాలా వివరంగా చెప్పబడింది. వాటిలో సర్వగురు సమన్వయము, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు, సాకార నిరాకార, సర్వమత
గురుపాదార్చన ఎంతో జ్ఞాన ప్రచోదకము ఉన్నవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 9, తర్వాత సాధన జీవితంలో ఒక భాగంగా కాకుండా జీవితమంతా సాధనంగా, అనన్య చింతనగా, అఖండ యోగంగా ఎలా మలుచుకోవాలో మనము అర్థం చేసుకోవాలి. ఇది దత్తయోగ సాధన ద్వారా ఇంకా మంచి మంచి గ్రంథాలు మీకు నచ్చిన గ్రంథాలు చదవడం వలన అర్థమవుతూ ఉంటుంది. 10, తర్వాత అజ్ఞానంతో మొదలయ్యే జీవితం భగవంతుడికి సర్వదా శరణాగతి చేస్తే ప్రజ్ఞానందక మహాప్రస్థానం ఎలా సాగుతుందో స్వానుభవంతో వివరించబడింది, అర్థమవుతుంది మనకు. తర్వాత జ్ఞానం సాధనల యొక్క సమగ్ర రూపంగా విశ్వయోగమును ప్రజ్ఞానం అనే విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. 12, విశ్వయోగము అంతిమ ఫలమైన ఆనందము, ధ్యానము, ఆనందో బ్రహ్మ అనే ఆఖరి విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది. శ్రీ గురుదత్త ప్రభుల వారి భక్తిని జ్ఞానంతో మిళితం చేసి యోగముగా మలుచుకోవాలి. దాని కొరకు యోగనాథునిపై సమగ్రంగా తెలుసుకోవాలి. దత్తయోగ సాధన గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వము, మహాసంకల్ప రూప గురుతత్వముల సంయుక్త సగుణ సాకార రూపమే శ్రీ గురుదత్త ప్రభులు. కనుక ఆదిపరాశక్తి, త్రిమూర్తులు, త్రిమాతలు, సకల దేవతలు దత్తబ్రహ్మము ధరించిన రూపములే, వేషములే. ఆది గురువు, అనంత గురువు, ఏకైక గురువు దత్తాత్రేయుడే. కనుక సమస్త గురు రూపంలో ఉన్నది దత్తాత్రేయుడే. సకల భూతకోటి, జీవకోటి, ప్రకృతి అంతా కూడా దత్తస్వరూపమే. ఆయన సంకల్ప కారణంగానే దత్తాత్రేయుడు వీటన్నిటితో కూడిన ఈ విశ్వరూపం ధరించాడు. అంటే బృహత్తరమైన ఈ విశ్వమనే వేషము రూపమును ధరించిన విశ్వరూపుడు దత్తాత్రేయుడే. యోగము సాధించాలంటే అన్ని వేషములలోనున్న వేషధారి ఒక్కడే అనే జ్ఞానం చాలా ఆవశ్యకము. ఈ జ్ఞానం లేకపోతే ఇష్టాయిష్టములు ప్రకోపించి కొన్ని వేషములను ప్రేమించడం, కొన్ని వేషములను ద్వేషించడం అనే మాయలో చిక్కుకుంటారు. యోగం ఎప్పటికీ సిద్ధించదు. అలాగని అన్ని రూపములను వదిలేసి దత్తుడిని ఒక్కడినే ఆరాధిస్తామన్నా యోగం సిద్ధించదు. ఎందుకనంటే అన్ని రూపములను ఆయన సంకల్పించి ధరించినవే కనుక వాటిలో ఏ ఒక్క రూపమును నిరాకరించిన దత్త బ్రహ్మను, పరబ్రహ్మమును మొత్తముగా నిరాకరించినట్లే అవుతుంది. ఇది చాలా రహస్యమైన యోగ రహస్యము శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేశారు. గాయత్రి మంత్రం చేయక్కర్లేదని, ఇంకా ఏ దైవమును ఆరాధించనవసరం లేదని అనడం అసమంజసము, అసమగ్రమైన భక్తి ప్రచారం చేస్తూ దత్త దివ్యయోగమునకు దూరమవుతున్నారు. కనుక శ్రీ గురుదత్త ప్రభులు దేవతలందరికీ, గురువులందరికీ, జీవులందరికీ, ప్రకృతి అంతటిని అంటే అనేకత్వమును అంగీకరిస్తూ ఆరాధిస్తూనే దానికి ఆధారంగా అంతర్లీనంగా అంతర్యామిగానున్న ఏకైక మహా చైతన్య రూపమైన శ్రీ గురుదత్త ప్రభులను మనము తెలుసుకోవాలి అనే విషయంలో ఆరాధించుకోవాలి. ఇదే దత్త దివ్య యోగ సాధన, దత్తయోగ సాధన. విశ్వమంతా దత్త స్వరూపంగా, దత్తమయంగా దర్శించడమే జగత్తంతా బ్రహ్మమయంగా దర్శించడమవుతుంది. ఇది దత్తుని యొక్క విశ్వయోగము. ఈ యోగ ఫలమే సచ్చిదానందమే. నేను పండితుడును, సాహిత్యవేత్తను కాను, కానీ మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో దయ గురించి, దత్త దయ వలన మనకి జ్ఞానము ప్రసాదంగా లభించడం జరుగుతున్నది. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయంలో మనము తెలుసుకోవలసిన విషయము చాలా గోప్యమైనవి, పెద్ద విషయాలు చాలా ఉంటాయండి. వాటిని మనము తండ్రికి సమర్పణ భావంతో ఉండి ముందుకు వెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటవి.
శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారము అని నేను చాలా గ్రంథాల్లో ఉంది అని తెలుసుకున్నా కదా, అదే మీకు కొంత మీకు తెలుపుతూ ఉన్నా. జయ గురుదేవదత్త. ప్రశాంతంగా మనము వీడియో పోస్ట్ చేసుకునే అదృష్టం కలిగించినందుకు మరియు మీరు ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. అయితే దీంట్లో ఉన్న విషయాలు ఏంటంటే, నేను ఇప్పటికీ 131 ఎపిసోడ్లో కూడా చెప్పిన విషయాలు అది ప్రామాణికంగా అంటే అవి అర్థమయ్యేలాగా ఇందులో కూడా శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేయడం జరిగింది. ఏంటి, మనము కొంత ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక జన్మలా ఒక లెవెల్, ఒక స్టేజ్లో, ఒక తరగతిలో ఆగిపోతే మళ్ళీ వచ్చే జన్మలో అదే తరగతి నుండి మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారు. మన జ్ఞానము, మన ధ్యానము, ఏదైనా కానీ యోగము ఇవన్నీ చేస్తారు అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. అదే ఈ వీడియోలో రావడం జరిగింది. ఇంకొక విషయం అండి, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వారు, నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఎవరిని ముక్కోడి దేవతలు ఎవరిని కూడా తూలనాడకూడదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నదే చెప్పిన నేను. కానీ ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలన్న విషయం కూడా ఇందులో వచ్చింది కదండి. యాక్సెప్ట్ చేయాలి. నేను చాలా కష్టంతో కూడుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారిని అడిగితే, వారిని రిక్వెస్ట్ చేస్తేనే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గేమ్ రాదండి. ఈ విషయాలన్నీ చాలా కష్టంగానే జరుగుతున్నాయి. నాకేం హెల్త్ బాగలేదు, మీకు తెలుసు కదా. హెల్త్ బాగా లేకున్నా తండ్రి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను అడగాల్సింది. అడిగి తండ్రి నాకు మరి అంటే వస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. ఏదో చెప్పాలి, ఏదో చేయాలని వచ్చినప్పుడు మళ్ళీ నేను వారిని అడిగి మీకు చెప్పడం జరుగుతున్నది. ఇది చాలా గోప్యమైన విషయాలండి. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఇందులో ఉన్న విషయం ఏంటిది, ఇవన్నీ ఎందుకు చేయాలండి మనము? నాకు తెలిసిన విషయం చెప్తా అండి, వినండి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయం కూడా నాకు తెలిసిన విషయం కూడా. మనం ఎన్నో జన్మల నుంచి వెళ్ళి, ఫస్ట్ జన్మల నుంచి వెళ్ళి ఎన్నో పాపకర్మలు పుణ్యకర్మలు చేసుకున్నవి క్లియర్ చేసుకోవాలి. ప్రారంభ కర్మల ద్వారా ఈ జన్మలు తీసుకొచ్చుకున్నది అంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మంచి జన్మ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళే కొరకే మనము జన్మ తీసుకోవడం జరిగింది. దాని అర్థం ఇది. దాని కొరకే ఈ కష్టాలను దూరం చేసుకునే కొరకు, పాపకర్మలు దూరం చేసుకునే కొరకు, ఈ పాపకర్మలు పెంచుకోకుండా ఉండేందుకు ఇవన్నీ మనం వినాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసుకుంటే మాత్రం ఇంకా మంచి జన్మలో, మంచి యోగుల కుటుంబంలో పుట్టే అదృష్టం శ్రీ గురుదత్త ప్రభులు మనకి ఇస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం అండి, మనం పాపకర్మలు ఇప్పుడే ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో కామ, క్రోధ, మోహం, మద, మాత్సర్యాలన్న రాక్షసులు ఆల్రెడీ మన ఎంబడి ఉన్నారు. వారు ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడుతున్నారు ప్రతి మనిషిని. నాకు తెలిసిన విషయం అయితే దత్తప్రభు దయ వల్ల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నా. కష్టపెడుతున్నారు. అందులో వారికి లొంగిపోయి ఎవరైతే బాధపడుతారో అసుర శక్తులకు వెళ్ళిపోతారండి. అసుర శక్తులు వాళ్ళే చేతబడి చేసేవారు, వారే క్షుద్ర దేవతలు మొక్కేవారు, వారే అసుర శక్తులు మొక్కి మనలాంటి సాధు జనులను పరిశాన్ చేస్తూ ఉంటారండి. సాధు జనులే వారికి ఈజీగా దొరుకుతారు. ఎందుకంటే మనం ఒకరి శాపనార్థాలు పెట్టము, మనము క్షుద్రత్వం కోపం రాదు, మనము కోపంతో వారిని శాపనార్థాలు పెట్టము. దత్తయ్య మనం పెట్టనివ్వడు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నాకు చెప్పిన విషయం శ్రీ గురుదత్త ప్రభులు, బిడ్డా చెప్పు, నువ్వు వారి పనిష్మెంట్ ఇవ్వాలన్నా నేను ఇస్తా అని డైరెక్ట్గా చెప్పిండు. నేనంటారు, తండ్రి వారికి పనిష్మెంట్ ఇస్తే నాకేమొస్తుంది తండ్రి, నాది మంచి నన్ను మంచిగా చెయ్యి, ఎవరైతే సాధన చేస్తారో వారిని బాగు చేయి తండ్రి, వారిని కష్టపెట్టే వాళ్ళని కూడా కష్టపెడితే వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే కదా తండ్రి అని అడిగితే, లేదు బిడ్డ అది సృష్టికి వ్యతిరేకమైన విషయము, వారు చేస్తారు, వారికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నువ్వు చెప్పు అంటే, తండ్రి నాకు తెలియదు తండ్రి, దత్తయ్య నీ ఇష్టం అనే చెప్తున్నాను నేను. జరుగుతుంది. చెయ్యమని చెప్తే కొట్టితే మనం 2 దెబ్బలు ఉంచుకుంటామండి. దేవుడు కొడితే లేవు, భయంకర పరిస్థితి ఉంటుంది. పడుకునేలాగా కూడా ఉండనివాడట. అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా చేసేవాళ్ళు అసుర శక్తులు ఎంబడివాడి శూద్ర విద్యలు, శూద్ర మాంత్రికులు ఎంబడి తిరిగే వారికి ఇవి జరుగుతాయండి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది పాపకర్మలు పెంచుకోవడమే కదండి. ఓర్వలేనితనంతోనే ఫస్ట్ పాయింట్ వచ్చి అహంకారం అండి. అహంకారము, ఓర్వలేనితనం ఎక్కువ ఉందండి. ఇప్పుడు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. ఓర్వలేనితనంతోనే తట్టుకోలేకండి. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అండి, నేను చేస్తున్న శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో తండ్రి ఇచ్చిన జ్ఞానం నేను మీకు పంచగలుగుతున్నా అంటే అది నాది ఇప్పటిదేనండి. నేనేమైనా యోగినా, కొన్ని సంవత్సరాలు తప్ప చేసుకున్నా, నా వయసు ఎంత?
అది ఎన్నో జన్మల నుంచి వెళ్ళి నాకు వచ్చిన నేను చేసుకున్న తపస్ఫలంతో శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో నేను దత్తప్రభు సేవ చేస్తున్నా, ప్రచారం చేస్తున్న దత్తప్రభు ఆశీర్వాదంతో, ఆయన ఆశీర్వాదంతో మాత్రమే, ఇలా వేరే ఏం లేదు. అంటే నేను ఎన్నో జన్మల నుంచి చేసుకున్నదంతా వారికి కనపడదండి. అబ్బా వీడితోటి దత్తప్రభు మాట్లాడుతుండ్రా, దత్తప్రభు ఇంట్యూషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుండా, టెలిపతి ద్వారా అని కుళ్ళుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఇది వాస్తవం. ఇది నేను అబద్ధాలు పరమాత్మని గురించి నేను అవాస్తవాలు చెప్పలేను కదండి, చెప్పరాదు కదా, నన్ను రాదు కదా. తారవరం గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్లో వాళ్ళు కాదండి, బయట వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మరి ఇంత నిజమా, ఒకసారి చెక్ చేద్దాం, గిచ్చుదాం ఒకసారి. తప్ప దత్తార్పణం తండ్రి ఏం చేయాలి తెలుసు నాకు, అవన్నీ చేసేవాళ్ళు తెలుసు, చేపించేవాళ్ళు తెలుసు. ఆయన అన్నీ చూపిస్తాను మళ్ళీ నాకు దత్తయ్య. సరే తండ్రి నీ ఇష్టం తండ్రి అంటాను. నేనేమన్నా కష్టమవుతుంది, లేవలే. ఒక మొన్న 3-4 డేస్ అయితే లేవలే నేను. ఆ పరిస్థితిలో కూడా దత్తార్పణం తండ్రి దత్తయ్య నీ ఇష్టం తండ్రి అన్న. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భయంకరంగా ఉన్నాయి. రీఛార్జ్ చేయాలంటే కష్టం ఉందని చెప్పిన మీకు నేను. పిల్లలు ఉన్నారు నాకు, భార్య పిల్లలు నాకు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నా ఆరోగ్యం బాగలేదు. నేను వాళ్ళ గురించి ఆలోచించే ఆస్కారమే వస్తలేదు. అంటే అట్లా ఆలోచనే పోతలేదు నాకు. అంత సఫర్ అవుతున్న పెయిన్తో ఒకటి కొద్దిగా రిలాక్స్ అయితే దత్తయ్య ఆలోచన. మరి నాకు ఇచ్చిన విషయం గింతే అండి. వేరే దత్తయ్య ఎన్నో జన్మలో పుణ్యఫలంతో నాకు వచ్చిన ఇది జ్ఞానం, తండ్రి ఇచ్చే ఆశీర్వాదంతో నేను రిలాక్స్ కూడా ఉండగలుగుతున్నా. నేనేం బాధపడతలేను. బాధ కలిగిన దత్తయ్య అంటే చూసుకుంటున్నాను. ముక్కడు దేవత అందరూ చూసుకుంటారు. దత్తార్పణం ఇది ఫ్యాక్ట్, నిజం, సత్యం 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 సత్యం. అయితే నేను ఒక్కసారి అనుబిడ్డ అంటాడు, ఇట్లా అని చేయమని పనిష్మెంట్ ఇవ్వని అంటే నేను అనడం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది కర్మలో అహంకారంతో, ఓర్వలేనితనంతో, ఈ రోజులలో సమయం ఎక్కువ ఉంది, సమయభావం. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను, సమయం ఎక్కువ ఉండి ఈ ఓర్వలేనితనంతోనేనండి, అహంకారంతో. ఇప్పుడు వారి దగ్గర ఆస్తి ఉంటే అసూయనే, ఇంకేమున్నా అసూయనే, వారి పిల్లలు మంచి చదువుకున్నా అసూయనే. అసూయ, అహంకారం, స్వార్థం ఇదంతా బాగా ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అంటే వీడికి ఏంది బాగానే ఉన్నాడు కదా అని అనుకునే వాళ్ళే కోకొల్లో ఉన్నారండి. కానీ నాకు ఇంత పెయిన్ వస్తుంది, నాకేం జరుగుతుంది? దత్తార్పణం. ఒకరు జయగురు దత్త వినండి, మా మిస్సెస్తో అన్నారట ఒకరు, వారికి సాయిబాబా కనిపిస్తారని చెప్తారు. ఏమన్నారట, నీ భర్త బాగానే ఉన్నాడు కదా, ఆయన ఉద్యోగం చేసుకుంటేంది అన్నారట. దత్తార్పణం. జయగురు దత్త. నేను ఉద్యోగం చేసుకునేవాడిని అండి. 2017 వరకే నాది 1,00,000 రూపాయల సాలరీ ఉండేనండి. యాక్సిడెంట్ అయ్యే, ప్రాబ్లం అయ్యే నేను సఫర్ అవుతున్నా. 1,00,000 రూపాయలు ఇంట్లో మెయింటెనెన్స్ జరిపేవారి పరిస్థితి ఎట్లుంటుందండి సాలరీ రాకపోతే? నాకు ఏమన్నా ఇది సంతోషమా అండి? నా భార్య పిల్లలు కష్టపడతా ఉంటే ఉద్యోగం చేయలేను అన్న నేను, నాకు కష్టమా? ఉద్యోగం పర్ఫెక్ట్ అని చేసినాను. నాకు ఉద్యోగంలో ఎలాంటి ఈ విషయాలు నాకు ఎలాంటి అసౌకర్యం లేదు. ప్రశాంతం చేయగలిగిన, ప్రెషర్ ఉంటుందండి కామన్, అది చేయగలిగిన, దాన్ని హ్యాండిల్ చేయగలిగిన నేను. జయ గురుదత్త. ఇది డిస్టర్బెన్స్ అన్నట్టు. జయ గురుదత్త. అయితే అంటే నాకు అదే పరిస్థితిలా మొన్ననే 3-4 డేస్ బాగా హెల్త్ బాగాలేనప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినాం. వాళ్ళు చూసారు, చెప్పిండ్రు. మరి అవన్నీ రిపోర్ట్స్ అని పంపిస్తే ఎట్లుంటుంది ఆవిడకు, ఆమెకు? సరే దత్తార్పణం అయిపోయిందా, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే అన్నారో ఇది కర్మ షిఫ్ట్ అవుతుంది, తక్కువ వెళ్ళిపోతారు, కొడుతుంది పోయి. దత్తార్పణం జరిగింది కదా. నేను అనాల్సిన అవసరం లేదండి. మనం ఒకరిని విమర్శిస్తే, ఒకరిని బాధ పెడితే, వారికి ఇక్కడ కలుపుమంటే జరిగేది 100% జరుగుతుందండి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వారి వంశానికి ఎఫెక్ట్ అవుతుందండి. నాలాంటి వారిని ఎఫెక్ట్ ప్రాబ్లం అంటే బాధ కలిగిస్తే, నాలాంటి సాధు పురుషులను, సాధుజనులను, దేవుడి సేవలో ఉన్నవారిని, సత్పురుషులను, సాధుజనులను బాధ పెడితే, వాళ్ళు బాధపడితే కష్టాలు భయంకరంగా ఉంటాయండి. కొన్ని 1,00,000 జన్మలకు కూడా బయటికి రావాలి. ఇది మాత్రం జరుగుతుంది. దత్తార్పణం. నాకు దత్తయ్య చెప్పిన విషయం ఇది. ఇంకొక విషయం అండి, ఎవరైతే కష్టపెట్టి ఎవరైతే చేసిండ్రో నేను ఏమంటలేనండి, వారు అధోగతి మామూలు పరిస్థితి అండి, భయంకర పరిస్థితులు కింద కూలబడి కొట్టుకుంటాను.
మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ముందుకు అన్నీ. దత్తార్పణం తండ్రి అయింది తండ్రి అని మళ్ళీ మళ్ళీ బాధ నాకే కలుగుతుంది. ఎవరైతే మళ్ళీ కష్టపెట్టి పర్సన్ చేస్తారో వాళ్ళు మళ్ళీ రిపేరింగ్ కొరకు అంటే మళ్ళీ మళ్ళీ దత్తయ్య చెప్పు మొక్కు అని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఎట్లుందండి ఇది? ఉంటుందండి, ఇట్లుంటుంది. అందుకే అసూయలు, అహంకారం, స్వార్థం ఇవన్నీ ఇడిచిపెట్టాలి. మనది ఏందో, మనం వచ్చిన జీవిత రహస్యం ఏంటిదో తెలుసుకోవాలి. సద్గ్రంథ పారాయణం చేయాలి, సత్సాంగత్యం చేయాలి, సత్పురుషుల దర్శనం చేసుకోవాలి, సత్యమైన క్షేత్ర దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఆ పాపకర్మల ఈ ఆలోచనలు, బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ ఆలోచనలు ఇవైతే ఏదైతే సమయం వృధా చేస్తున్నామో మన కర్మలు పెంచుకునే కొరకే ఆ సమయం పెట్టుకుంటాను. దాన్ని పక్కకు పెట్టేసి ఈ సద్గ్రంథాలు ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తూ ధ్యానంలోకి రండి. అప్పుడు ఈ పాపకర్మల నుంచి మనం ఎక్కువ మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనము ధ్యానం చేయడం మొదలు పెడితే 41 days అయిన తర్వాత మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మౌనం కూడా వహిస్తాము. ప్రశాంతంగా ధ్యానంలో, దైవ జ్ఞానంలో దైవానికే అర్పిస్తూ సమయం అంతా ప్రశాంతంగా గడుపుతూ ఉంటాం. ఇలా ప్రారంభ కర్మలు మెల్లమెల్ల తగ్గుతూ ఉంటాయి. పాపకర్మలు కూడా తగ్గుతూ ఉంటాయి. ప్రారంభ కర్మలు 2 ఉంటాయి కాబట్టి పాపకర్మలు సపరేట్ ఇప్పాను నేను. అయితే పుణ్యకర్మలు పెరుగుతూ ఉంటాయి. దీని కొరకు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏం చేయాలంటే మీరు ధ్యానము, దత్తయుగ సాధన 4 AM to 4:50 AM 50 నిమిషాలు. ఇది అయితే కంపల్సరీ రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేయండి. దత్తప్రభు ఆశీర్వాదం పాత్రలు అండి. ఇది చాలా పెద్ద విషయం అండి. ఇంకా దానికన్నా ముందు ధ్యానం అనేది విషయం కూడా నేను పోస్ట్ ఇంకా అది పబ్లిక్ చేయలేండి, రికార్డ్ చేసి పోస్ట్ అంటే అప్లోడ్ చేసిన మన ఓం దత్త ఛానల్లో 2 పార్ట్సే ఉన్నాయి. ఓన్లీ 8 to 10 minutes మధ్యలో మెడిటేషన్, ధ్యానం ఎలా చేయాలి, ఒక పద్ధతి సింపుల్గా ఉన్న విషయం. అది శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంలో 7-8వ పార్ట్ అది ధ్యానము. శ్రీ గురుదత్త చెప్పింది నేను పోస్ట్ చేస్తా. అంటే ఇప్పుడు మనము శ్రీ గురుదత్త ప్రభులు తెలుపుతున్న యోగి గురించిన ఎపిసోడ్స్ ఇవాళ 3వది పోస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా 2 ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత లేదా మధ్యలో దత్తప్రభు పర్మిషన్తో ఎప్పుడంటే అప్పుడు నేను పోస్ట్ చేస్తా. అది చూడండి. అవి 2 పార్ట్స్ అండి. అవి మనకు ధ్యానం ఎలా చేసుకోవాలో అర్థమయ్యేది అందులో ఉంది. అది ప్రాక్టీస్ చేయండి. సమయము మార్నింగ్ కాకుండా ఏ సమయమైనా చేయొచ్చు. కాకపోతే దత్తయోగ సాధన అది చేసిన తర్వాత చేస్తూ దత్తయోగ సాధన కూడా చేయండి. అప్పుడు మీకు జరిగే అద్భుతాలు చూడండి. ఇది శ్రీ గురుదత్త ప్రభులు చాలా ఇష్టంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగిందండి. ఈరోజు వీడియో కూడా ఈ వాయిస్ ఇచ్చింది మా వీడియో కూడా అవన్నీ చాలా గొప్పవైనాయండి. చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. మీరు బాగా ప్రశాంత చిత్తంతో అర్థం చేసుకోండి. నేను కూడా చాలా ఇష్టంగా తండ్రి ఆశీర్వాదంతో మంచిగా చేయడం జరిగింది. మంచిగా వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మంచిగా వినండి. ఆ వీడియోలు 7-8 ధ్యానము, మెడిటేషన్, శ్రీ గురుదత్త ప్రభులు కార్తవీర్యార్జునికి తెలిపిన ధ్యానము అనే ఆ వీడియోను నేను కింద అవసరం అంటే ఇందులో ఇలా వచ్చేలా చేస్తాను. నేను ఈ వీడియో అదే ముందు వస్తుంది అనుకుంటా అండి. కాబట్టి అది చూడండి. ఆ 2 వీడియోస్ ప్రశాంతంగా మీరు వీక్షిస్తే మీకు ధ్యానం ఎలా చేయాలో అర్థమవుతుంది. ధ్యానం చేసుకోండి. అది చూసి చేసుకోవచ్చు. అందులో పర్ఫెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ ఉన్నది ఇన్ఫర్మేషన్ ఉంది. దత్తప్రభు దేవాలయం తండ్రి ఇచ్చిన ఇన్ఫర్మేషనే వారు ఎలా చేయాలన్న విషయమే చెప్పిన మనము దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. 2 పార్ట్సే, 2 కంటిన్యూ చేస్తా అండి. నేను అది కూడా ఎలా అంటే ఒకరోజు 1 day అండ్ 2nd day నెక్స్ట్ డే 2 రోజులు ప్రశాంతంగా వీక్షించి దానిని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ అర్థమైనాక దత్తయోగ సాధన మొదలు పెట్టండి. మీకు అర్థమవుతుంది అప్పుడు దత్తయోగ సాధన ఇంకెంత మంచిదో అనేది. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ పాపకర్మలు ఇప్పుడే ఎందుకు కష్టాలు ఎందుకు కొడుతున్నాయో ఈ విషయంలో కొంత చెప్పినా ఈ పాటలో కొద్దిగా అర్థం చేసుకోండి. అవి కంప్లీట్ చేసుకోవాలంటే ధ్యానము, దత్తయోగ సాధన, సత్పురుష దర్శనము, ప్రశాంతంగా ఉండడము, మౌనంగా ఉండడము, సేవ చేయడము, ఆ పరమాత్మను గురించిన ఇన్ఫర్మేషన్ సమాచారము ప్రచారం చేయడము, మంచి విషయాలు పలకడము నేర్చుకోండి. ఇది అలవర్చుకోండి. అప్పుడు మనకు జరిగే అద్భుతాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో చాలా ఇష్టంగా చాలా పెద్ద మొత్తంలో మంచిగా వచ్చిన ఇన్ఫర్మేషన్లో చేసుకున్న వీడియో అండి. ఇది ప్రశాంతంగా వీక్షించండి. ఇది ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు.
సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుతత్వ ప్రభుల చరణార విందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.